మీరు పెట్టుకోలేకపోయారు, వాళ్ళేమో నాగమల్లేశ్వరరావు పెట్టుకున్నారు. ఈ పద్ధతిలో ఎవరి అడ్మినిస్ట్రేషన్ మీ చేతుల్లో ఉంది, పోలీస్ మీ చేతుల్లో ఉంది. చట్ట ప్రకారం మీరు ఏదైనా చేయొచ్చు కదా, దానికి ఏముంది. ఇప్పుడు అంబటి రాంబాబు నిన్న బ్యారికేడ్లు అవి తొలగించాడు, ఆగ్రహించాడని ఆయన మీద కేసు పెట్టారు. ఆయన మరి వెళ్తాడా, అరెస్ట్ అవుతాడా, లేకపోతే ముందే బెయిల్ తెచ్చుకుంటాడా, లేకపోతే నోటీస్ ఇచ్చి వదిలేస్తారా మనకు తెలియదు. ఇప్పుడు అంబటి రాంబాబును విచారించకుండానే ఎవరు చెప్తారు? తప్పకుండా విచారించవచ్చు, దాంట్లో ఏమీ సమస్య ఏం లేదు. అందువల్ల జగన్ నిన్నటి సభ తర్వాత ఈరోజు ప్రత్యేకించి మీడియా ముందుకు వచ్చి తన యాత్ర అనేది బాగా జయప్రదమైంది, వాళ్ళు ఆపాలన్నా కానీ తనకు వేలాది మంది వచ్చారు అంటే జనం జగన్తో ఉన్నారనే ఒక నిన్న పెట్టిన దాన్ని బహుశా ఈరోజు కూడా క్లెయిమ్ అయినా కొనసాగిస్తున్నట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశంలో పాలకూటమి పోలీసులు కూడా తగు జాగ్రత్తలతో దీన్ని ఒక నెగిటివ్ ప్రచారంలాగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. ఇంకోటి ఏమో ఈ ఉద్రేకాలు టెన్షన్స్ పెరుగుతున్న కొద్దీ సామాన్య ప్రజలు మధ్యలో వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. అది కూడా ఏమాత్రం మంచిది కాదు. సార్ ఈ భూస్థాపితాలు చేయడం, అదే వయసును కూడా మర్చిపోయి మాట్లాడుతున్న నేపథ్యాలు ఇది కూడా వీడియోలో, ఇది సెకండ్ రౌండ్. ఇది జగన్ మాట్లాడిన దాంట్లో ఇది కూడా. ఇప్పుడు ఇందాక మనం అంబటి రాంబాబుది ఈరోజు వచ్చిందనుకోండి, అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన రిమాండ్కి పంపించారు, పేర్ని నానికి నోటీస్ ఇచ్చారు, కొడాలి నాని మీద అసత్యాలు ప్రచారం చేశారు అంటే మళ్ళీ దాని మీద అసత్య ప్రచారం మీద మళ్ళీ ప్రచారాలు. అసలు ఈ స్టోరీ ఎవరు క్రియేట్ చేశారని దీనికి ఎవడన్నా బ్రహ్మదేవుడిని చెప్పగలుగుతాడా? నిజంగా ప్రభుత్వాలు సైబర్ క్రైమ్ వాళ్ళు చేయగలిగితే చేయొచ్చు. వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్న కొడాలి నానిని కలకత్తాలో పట్టుకున్నారని ఎలా మీరు కథ పుట్టించారు అని వాళ్ళు ప్రశ్నిస్తే అసలు ఈ కథ మీరే పుట్టించారని ఎంత దుస్థితికి వచ్చిందంటే మన మీడియా, సోషల్ మీడియా పరిస్థితి చివరకు ఇవన్నీ మీరు కూడా మాట్లాడుతున్నారు కదా అని మనల్ని కూడా క్వశ్చన్ చేస్తారు. మీరు పేజీలు టన్నులు మీరు దాని గురించి మాట్లాడుతుంటే దాని పట్ల ఏదో ఒక వైఖరి, ఒక నిజము చెప్పడానికి ఇతరులు ప్రయత్నం చేయకూడదు అనమాట. అంటే చెప్పింది విను, చరిత్ర అడక్కు, చెప్పింది విను అంటుంటాడు ఆ సినిమాలో రావు గోపాలరావు. సో అటు తెలుగుదేశం వాళ్ళు చెప్పిందన్న విను, ఇటు వైసీపీ వాళ్ళు చెప్పిందంతా విను, కానీ మధ్యలో విమర్శనాత్మకంగా ప్రశ్నలు వేయొద్దు అని. ఇప్పుడు జగన్ ఏమంటారు, మీరు నన్ను ప్రశ్నించారు విశాఖలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన దాని గురించి. ఇవన్నీ ఎన్నో చూశాను, పెద్ద పెద్ద వాళ్ళతోనే నేను ఎదుర్కొన్నాను, నాకు ఇది పెద్ద లెక్క కాదని. నన్ను భూస్థాపితం చేస్తారా చెయ్యరా అని అడిగారు ఇంటర్వ్యూలలో. చంద్రబాబుని ఇంత పెద్ద మనిషిని 76 ఏళ్ళు అని నొక్కి వక్కానించాడు మాజీ ముఖ్యమంత్రి. 76 ఏళ్ళు చంద్రబాబును అత్యుత్సాహంతో ఆయన ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. మీరు వీళ్ళని ఉపేక్షిస్తుంటారా, వీళ్ళ విచ్చలవిడిగా తిరగనిస్తుంటారా అని అడిగితే భూస్థాపితం చేస్తాను, భూస్థాపితం చేసే పని అది జరుగుతుంది, తొందరలో భూస్థాపితం అయిపోతారని ఆయన అన్నాడట ఏ ఇంటర్వ్యూలో. ఆ ధోరణిలో చాలామంది అడిగారు. నిజమే, ఈ మాటలు ఏంటి, అసలు భూస్థాపితం చేయడం ఏంటి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని లేకపోతే ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తున్నానని చెప్పడం ఏంటి అని ఈయన మళ్ళీ. అయితే భూస్థాపితం చేయాలనే మీ కోరిక ప్రకారమే మీరు మా వాళ్ళను వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఆయన అదనంగా చేసింది ఏంటంటే ఒక పెద్ద లిస్ట్ చదివారు. అంటే అరెస్ట్ అయిన వాళ్ళందరూ కొడాలి నాని కాలేదు కానీ వంశీ దగ్గర నుంచి వంశీ వీళ్ళు అంత పెద్ద జాబితా చదివి అంబటి రాంబాబు వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కొంచెం ఎక్కువగా ఆయన మీద ఏమీ లేదు, మోడస్ అపరాండి మీరు ఒక ఫార్ములా కనిపెట్టారు. 2 రకాలుగా వైసీపీ వాళ్ళని మీరు భయపెడుతున్నారు. ఇదే మీ భూస్థాపితం, ఆపరేషన్ భూస్థాపితం. దీంట్లో ఏంటంటే ఒకటి, కింది వాళ్ళని అయితే మీరు పోలీసులను పంపిస్తారు, హడలు కొడతారు, బెదిరిస్తారు, కేసులు పెడతారు. వాళ్ళు మా తరఫున ప్రచారం చేయకుండా మా దగ్గరికి రాకుండా చేస్తారు. ఒక స్థాయి నాయకులు అయితే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరే వాళ్ళ మీద మీరు ఏదో ఒక వాంగ్మూలం పుట్టించి సాక్ష్యం అని, ఆ సాక్ష్యం అనే పేరుతో దాన్ని చూపించి ఇక్కడ చేస్తారు. ఉదాహరణకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర ఉండే ఆయన హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి, అతను ఇంకా లెటరే రాశాడు కదా, నన్ను హింసించారు, నాతో బలవంతంగా రాయించుకున్నారని చెప్పారు కదా, మీరు ఈ పద్ధతిలో చేస్తున్నారు. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి భయపెట్టి రాయించి దాని ఆధారంగా మా వాళ్ళని మీరు అరెస్టులు చేస్తున్నారు. సో ఇదంతా ఒక మోడస్ ఆపరాండి ఆఫ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయిపోయిందంటే. ఇందాకేమో తనకు చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు, అది ఫస్ట్ స్టేజ్. నేను ఏది వదిలిపెట్టదలుచుకో, ఉన్న విషయాలు చెప్తున్నాను మీకు. చంద్రబాబు నాయుడు తనకు